ఇక వినండి మీరు. ఈ క్లాస్లో మనం సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా ఈ టాపిక్ గురించి చెప్తాను. సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా అంటే సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎంతవరకు జరుగుతుంది, ఆ ప్లాంట్స్ ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, మనం పొందినటువంటి సోలార్ ఎనర్జీ అనేది టోటల్ యూటిలిటీలో అంటే మొత్తం టోటల్ పవర్లో పర్సెంటేజ్ ఎంత, ఈ విషయాల గురించి నేర్చుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మరి డిస్క్రిప్షన్ అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం చాలా క్లాసుల్లో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటాం, ఇది సాంప్రదాయేతర ఇంధన వనరులు లేదా మరల ఉత్పత్తి చేయగలిగినటువంటి ఇంధన వనరుల్లో మొదటి ప్లేస్ని ఇది ఆక్రమిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండేటటువంటి ఇంధన సౌలభ్యం దృష్ట్యా ఇది మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇది భారతదేశంలో ఏ విధంగా సిచ్యువేట్ అయి ఉంది, ఏ ప్రాంతాల్లో ప్లాంట్స్ నెలకొల్పారు, ఎంత సామర్థ్యంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది అనే విషయాలు చర్చించడం జరుగుతుంది. సోలార్ పవర్ ఇన్ ఇండియా. సోలార్ పవర్ని ఉత్పత్తి చేసేటటువంటి వరల్డ్లో కంట్రీస్ అన్నింటినీ ఆర్డర్లో పెట్టేసుకుంటే ఇండియా అనేది 5th ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎవరి నివేదిక అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫోటోవాల్టాయిక్ సెల్స్, ఫోటోవాల్టాయిక్ పవర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ గ్రాఫ్ రూపుదిద్దుకోబడింది. దీనిలో సోలార్ పవర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు? చైనా, నెక్స్ట్ యుఎస్, నెక్స్ట్ జపాన్, తర్వాత జర్మనీ. మనం 5th ప్లేస్లో ఉన్నాం. మన తర్వాత ఇటలీ, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్. కాకపోతే మనం 5th ప్లేస్లో ఉన్నప్పటికీ గర్వించదగ్గ స్థాయిలో లేము. జనాభాతో పోల్చి చూసుకుంటే మనం విషయానికి వస్తే మనం 5వ స్థానంలో ఉన్నాము. దానిలో 5వ వంతు ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి,
India government had an initial target of 20 gigawatts capacity for 2020. 2022 నాటికి 20 గిగావాట్స్ యొక్క సామర్థ్యాన్ని సోలార్ పవర్ ద్వారా పొందాలనుకుంది, which was achieved 4 years ahead of schedule in 2014. యాక్చువల్గా ఏంటంటే 2022కి 20 గిగావాట్స్ కావాలని లక్ష్యంగా భారతదేశం పెట్టుకుంటే అది 4 years ముందు గుండానే అంటే అరౌండ్ 2018కి అది రీచ్ అయిపోయింది అన్న. In 2015 the target was raised to 100 gigawatts of solar capacity, including 40 gigawatts from the rooftop solar. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 2015లో 100 గిగావాట్స్ వెంటనే దాన్ని రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2022కే ఇది చేయాల్సిన దాన్ని మనం ముందుగా ఇచ్చివ్వడంతోనే లక్ష్యాన్ని మళ్ళీ మార్చుకొని అది 100 గిగా జరిగింది. ఈ 100 గిగావాట్స్ లో 44 గిగావాట్స్ ఇది దేంతో కలుపుకొని అంటే రూఫ్ టాప్ సోలార్. రూఫ్ టాప్ అంటే ఇళ్ల పై భాగాలను ఇండస్ట్రీ వేకెంట్ ప్లేస్ ని వేస్ట్ చేయకుండా అక్కడ సోలార్ ప్యానల్స్ ని ఫిక్స్ చేయడం ద్వారా ల్యాండ్ యూసేజ్ ని తగ్గించడం అన్నమాట. పనికొచ్చేటువంటి ల్యాండ్ యూసేజ్ ని తగ్గించడం. టార్గెటింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $100 billion ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే $100 billion ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2,100 gigawatts solar capacity. India has established nearly 42 solar parks to make land available to the promoters of the solar plants. ఒక 42 ప్లేసుల్ని సోలార్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఆ ప్రాంతాల్లో వేసి ప్రమోటర్స్ అన్నమాట. ప్రమోటర్స్ ఆ విధంగా గైడ్ చేయడం జరిగింది. The Ministry of New and Renewable has started that a further 36.03 gigawatts as of January 31st, 2021. 2021 నాటికి 36.03 గిగావాట్ల సోలార్ ప్రాజెక్ట్స్ అండర్ వేరియస్ స్టేజెస్. ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ముందు మీకు చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని ఒకటి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని ఒకటి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటే దీని అండర్లోకి ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ అన్నీ వస్తాయి. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్లోకి ఏం వస్తాయంటే ఏవైతే మనం చెప్పుకున్న సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీస్, ఓషన్ థర్మల్ ఎనర్జీస్, నెక్స్ట్ ఈ వేవ్ ఎనర్జీస్, బయోమాస్ ఎనర్జీ, ఇవన్నీ కూడా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్లోకి వస్తాయి అన్నమాట. అది ఆల్రెడీ ఏం చేసిందంటే 36.03 గిగావాట్స్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది అన్నట్టు. అండ్ 23.87 gigawatts ఆర్ ఇన్ ద టెండరింగ్ ప్రాసెస్. ఇంకా 23.87 గిగావాట్ల ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి టెండర్స్ని కాల్ ఫర్ చేస్తున్నాను. రూఫ్ టాప్ సోలార్ పవర్ అకౌంట్స్ ఫర్ 2.1 gigawatts ఆఫ్ విచ్ 70% ఈజ్ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్. యాక్చువల్గా రూఫ్ టాప్ నుండి వచ్చేటటువంటి ఎనర్జీ ఎంత వస్తుందంటే లెక్కలోకి 2.1 gigawatts వస్తుంది, ఆఫ్ విచ్ 70% ఈజ్ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్. ఈ 2.1లో నుండి 70% ఎక్కడ వస్తుందంటే ఇండస్ట్రియల్ నుండి. ఇన్ అడిషన్ టు దిస్ లార్జ్ స్కేల్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇనిషియేటివ్స్, ఇండియా ఈస్ డెవలపింగ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ ఫర్ లోకల్ ఎనర్జీ నీడ్స్. ఇండియా ఏం చేస్తుందంటే ఆన్ గ్రిడ్ కాకుండా ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ వల్ల ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు.
సో ఆటోమేటిక్గా ఆ ట్రాన్స్ఫర్ లాసెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేస్తుందంటే ఎంతసేపును ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కాకుండా, అంటే ఆన్ గ్రిడ్ కాకుండా ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు. ఇంక్రీజింగ్లీ హెల్ప్ టు మీట్ ఆఫ్ 2015 just under 1 million solar lanterns were sold in the country. ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. 2015 నాటికే 1 million సోలార్ ల్యాంప్స్ అన్నమాట అమ్మడం జరిగింది. దిస్ ఇండికేట్స్ మనకు అక్కడ సేల్ అవుతుందంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ టోటల్ యూసేజ్ కాకుండా అట్లీస్ట్ 80% యూసేజ్లోకి వచ్చిన సోలార్ పవర్ ఇండికేట్ చేస్తున్నారు. రిడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ది కిరోసిన్, ఎస్పెషల్ దేనికోసం అంటే ఆ కిరోసిన్ తాలూకు వాడకాన్ని తగ్గించడం కోసం. దట్ ఇయర్ 1,18,700 solar home lightning systems were installed and 46,655 solar stations were provided under నేషనల్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా 1,80,700 సోలార్ హోమ్ లైట్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా, ఈవెన్ ఈ 46,655 స్ట్రీట్ లైట్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జస్ట్ ఓవర్ 1.4 million solar cookers were distributed. In addition to that, 1.4 million solar cookers also distributed in India. This indicates the India is gradually reducing the dependency on the traditional energy sources and converted to renewable energy sources. National Solar Alliance ISCA proposed by the India as a founder member is headquartered in India. India has also put forward the concept of one sun, one world, one grid, and World Solar Bank to harness abundant solar power on a global scale. యాక్చువల్గా ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది. సోలార్ పవర్కి సంబంధించి సింగిల్ గ్రిడ్ ప్రపోజ్ చేయాలని చెప్పేసి. ఆ సింగిల్ గ్రిడ్ని ప్రపోజ్ చేయడం వల్ల ప్రతి కంట్రీ కూడా దాని పవర్ తీసుకునేటప్పుడు దాని ప్రొడక్షన్ కూడా ఇక్కడ కాస్ట్ ఇచ్చుకొనుకునే బదులు ఓన్గా అది ప్రొడ్యూస్ చేసుకోవాలని ఆలోచనకు వస్తుంది. ఎక్సెస్ పవర్ ఉంటే గ్రిడ్కి ఇస్తారు. గ్రిడ్ నుండి ఏ కంట్రీకి అయితే ఈ పవర్ అవసరమో వాళ్ళు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం వాళ్ళు వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ సోలార్ ఇనిషియేటివ్ ముందుకు వచ్చారు. దాని తాలూకు హెడ్ క్వార్టర్ను కూడా ఇండియాలో పెట్టడం జరిగింది. నేషనల్ సోలార్ పొటెన్షియల్, ఇది మన భారతదేశానికి సంబంధించి సోలార్ పవర్కి సంబంధించినటువంటి పొటెన్షియాలిటీ ఎంత ఉందో ఈ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం. విత్ అబౌట్ 300 క్లియర్ అండ్ సన్నీ డేస్ ఇన్ ఇయర్, the calculated solar energy incidence on India land area is about 5,000 trillion kilowatt hours per year. The solar energy available in a single year exceeds the possible energy output of all of the fossil fuel energy reserves in India. మనది ట్రాపికల్ రీజియన్లో ఉన్నటువంటి అబౌట్ 300 క్లియర్ సన్నీ డేస్, అవుట్ 300 డేస్ ఖచ్చితంగా సన్ రైజ్ అనేవి ఇండియా పైన పడతాయి. ద సోలార్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ ఏ సింగిల్ ఇయర్, ఒక సంవత్సరం అవైలబుల్ అయినటువంటి సోలార్ ఎనర్జీ exceeds the possible energy output of all of the fossil fuel energy reserves in India. ఈ విలువ దేనికంటే ఎక్కువ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని
ఇప్పుడు వరకు ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయో వాటన్నింటికంటే ఎక్కువ అంట. సో ఆటోమేటిక్ మనం ఏం చెప్పొచ్చు, మన ఇండియాలో ఇన్సిడెంట్ అయినటువంటి రేడియేషన్ని మనం జాగ్రత్తగా వాడుకోగలిగితే క్యాప్చర్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు, పూర్తిగా జీరో చేసుకోవచ్చు కూడా. ద డైలీ యావరేజ్ సోలార్ పవర్ ప్లాంట్ జనరేషన్ కెపాసిటీ ఇన్ ఇండియా ఈజ్ 0 daily usage plant generation capacity, not usage, 0.30 kilowatt of used land area, equivalent to 1400 to 1800 peak capacity. Operating hours in a year with available టెక్నాలజీ. చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి సోలార్ పవర్ ప్లాంట్స్ని డిఫరెంట్ ఐడెంటిఫికేషన్తో చూపించడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క చోట ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సోలార్ రేడియేషన్ రిసోర్సెస్ అసెస్మెంట్ స్టేషన్ SRRA ఇన్ ఇండియా, వీటిలో MNRE phase 1 అన్ని కూడా ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ phase 1లో, MNRE phase 2 అనేవి ఈ ఆరెంజ్ కలర్లో చూపించడం phase 2లో, MEDA మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎల్లో కలర్లో ఉన్నది. అలాగనే అనేవి బ్లూ కలర్లో ఉన్నది. ANERT అనేవి కంప్లీట్ పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అండర్లో. ఇక్కడ ఎన్ని రకాల డిపార్ట్మెంట్ MNRE 2 స్టేజ్ల్లో ఉన్నాయి. మెడా 1, AMSC 1, ANRE 2, 3, 4 డిఫరెంట్ 4 డిపార్ట్మెంట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్లాంట్స్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. In June 2015, India began a 40 crores project to measure solar radiation with a spatial resolution of 3/3 kilometers. 3/3 kilometers means 9 square kilometers. This solar radiation measuring the network provides the basis for an Indian solar radiation atlas. 121 solar radiation resources assessment. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, SRRA అంటే సోలార్ రేడియేషన్ రిసోర్స్ అసెస్మెంట్ స్టేషన్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ అక్రాస్ ఇండియా బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఎనర్జీ. అయితే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అంటే ఈ విండ్ ఎనర్జీ మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని ఉంది. దానిలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటే అన్ని కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే సోలార్ అయినా, విండ్ అయినా, ఓషన్ థర్మల్ అయినా, టైడల్ అయినా, వేవ్ అయినా, వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం ఉంటుంది. మళ్ళీ దానిలో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. అందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది ఈ SSRA స్టేషన్స్ అన్నమాట ఎస్టాబ్లిష్ చేసింది అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు క్రియేట్ ఏ డేటాబేస్ ఫర్ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్. డేటాబేస్ అంటే ఈ సోలార్ ఎనర్జీ స్టాటిస్టిక్స్, అంటే ఎక్కడెక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు,
ఎంత అక్కడ ప్రాంతంలోనే లోకల్ గా వినియోగించబడుతుంది, ఇలాంటి డేటాబేస్ ద్వారా అనమాట జరుగుతుంది, కలెక్షన్ చేస్తారన్నమాట. అండ్ రిపోర్టెడ్ టు ద సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీస్. కలెక్ట్ చేసిన దాన్ని ఏం చేస్తున్నారంటే సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అమాంగ్ ది హారిజాంటల్ ఇర్రేడియన్స్, డైరెక్ట్ నార్మల్ ఇర్రేడియన్స్ అండ్ డిఫ్యూజ్ హారిజాంటల్ ఇర్రేడియన్స్. ఇక్కడ రేడియన్స్ గురించి మీకు ముందే చెప్పుకున్నాను. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ రేడియేషన్స్ లో మళ్ళీ 3 టైప్స్ అనమాట. జిహెచ్ఐ గ్లోబల్ హారిజాంటల్ ఇర్రేడియన్స్, అలాగే డైరెక్ట్ నార్మల్ ఇర్రేడియన్స్, జిహెచ్ఐ, డిఎన్ఐ అండ్ డిహెచ్ఐ డిఫ్యూజ్ హారిజాంటల్ రేడియేషన్స్. అమాంగ్ ద పారామీటర్స్ మెజర్డ్ ఆర్ మొత్తం హారిజాంటల్ గా డిహెచ్ఐని, డిఎన్ఐని, జిహెచ్ఐని మూడింటిని మెజర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ ఆన్ 31st March. ఇది 2021కే ఉన్నటువంటి మన యొక్క సోలార్ పవర్ యొక్క కెపాసిటీ. 2021కు ఉన్నటువంటి సోలార్ పవర్ యొక్క కెపాసిటీ. 2010లో ఎంత ఉంటుందంటే ఇవన్నీ కూడా మెగావాట్స్లోని 161 మెగావాట్స్. 2011లో 461, 2012లో 1205. ఆ తర్వాత ఇది ర్యాపిడ్ ఇంక్రీజ్ ఎక్కడ వచ్చిందంటే 2017కి. చూడండి, ప్రతి దగ్గర కూడా పెరిగేటప్పుడు ఆ డిఫరెన్సెస్ పెద్ద ఎక్కువగా లేవు. బట్ 2016కి 17కి లేదా 15కి 16కి చూడండి, ఇక్కడ 3744 మెగావాట్స్ ఉన్నటువంటి ఆ ప్రొడక్షన్ అనేది 2016కి, 15కి 16కి చూడండి అరౌండ్ 3000 మెగావాట్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ నెక్స్ట్ సేమ్ ఇంక్రిమెంట్ అలాగా కంటిన్యూ అయింది. 2016లో డబుల్ అయింది, నియర్లీ డబుల్. ఖచ్చితంగా కాదు, బట్ అక్కడ నుండి ఇంక్రిమెంట్ మాత్రం చాలా చాలా ఎక్కువ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2017లో అయితే ఇంకొక 6000 పెరిగింది, నియర్లీ 6000 మెగావాట్స్ ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత అరౌండ్ 9000 అబౌవ్ 2017కి 18కి 19కి వేరియేషన్ మళ్ళీ ఇంకో 9000, నాట్ 9000, 7000. తర్వాత మళ్ళీ అలా డిక్రీజ్ అయిపోయింది, 6000 వేరియేషన్ వస్తుంది. ఈ ర్యాపిడ్ చేంజ్ మాత్రం అంటే డ్రాస్ట్ చేంజ్ మాత్రం వచ్చింది 2015కి 16కి, 16, 17, 18. అక్కడ నుండి మళ్ళీ ఒక కాన్స్టెంట్ ఇంక్రీజే వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జనాలకి, ఈ పాపులేషన్కి అర్థమైంది ఏంటంటే మనం ఈ ఎన్విరాన్మెంటల్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన ఒకటోది. రెండవది, ఎక్కువ మంది ఈ సోలార్ పవర్ మీద అవేర్నెస్ పెరగడం ద్వారా ఓన్గా హౌసెస్ పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ కూడా ఫిక్స్ చేసుకున్న వ్యక్తులు చాలా ఎక్కువ మంది అయ్యారు. అయితే ఆ స్టాటిస్టిక్స్ వేటిని కూడా గవర్నమెంట్ అనేది పరిగణలోకి తీసుకోదు. కారణం ఎక్కడెంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత యూటిలైజ్ అవుతుందో తెలియదు. కానీ ఏ బేస్ మీద చెప్తారంటే ఇంతకుముందు చెప్పాం కదా, ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ని, హోమ్ లైట్స్ని, మరి సోలార్ కుక్కర్స్ని వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఈ పవర్ సేవింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒక ఎస్టిమేషన్ మాత్రం వస్తుంటారు. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్టేట్ వైడ్. ఇంతకుముందు చెప్పుకుంది మొత్తం టోటల్ కంట్రీ గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాం. స్టేట్ వైడ్ ఏది ఎంత, ఇదంతా కూడా మెగావాట్స్ లోనే, ఏ స్టేట్ ఏ ఇయర్ లో ఎంత ప్రొడ్యూస్ చేసింది చెప్పడం జరుగుతుంది. రాజస్థాన్
హలో సార్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాల్యూస్ కూడా మేము గుర్తుపెట్టుకోవాలా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ వాల్యూస్ అన్నీ అవసరం లేకపోవచ్చు, బట్ ఇంతకు ముందు చెప్పాను చూడండి, సోలార్ పవర్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్స్ అవును సార్. అవి మిలియన్స్ లో ఉంది ఆ నెంబర్ అనేది. ఆ నెంబర్ని మాత్రం గుర్తుపెట్టుకొని రాయండి. ఈ ఫిగర్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఒక ఓవరాల్ ఐడియా కోసం మన అచీవ్మెంట్స్ దానిలో ప్రత్యేకించి ఏ స్టేట్ ఏ పొజిషన్ లో ఉన్నదని సొంతంగా రాయగలుగుతారు. దేని ద్వారా? ఈ టేబుల్స్ మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా. ఏది హైయెస్ట్ పొజిషన్ లో ఉంది ఏ నాటికి అనేది సొంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫిగర్స్ అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్, కష్టమైంది కూడా. కనుక మీకు అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, అర్థమవుతుందా? బట్ ఈ టేబులర్ ఫార్మ్స్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్టేట్ ఏ పొజిషన్ లో ఉందనేది మీరు ఓన్ వర్డ్స్ లో రాయగలుగుతారు కనీసం. చూడండి, వీటన్నిటిని చూస్తుంటే మనం 31st 2006 నాటికి ఏది హైయెస్ట్ గా ఉంది? ఇక్కడ రాజస్థాన్ ఒకటి, అలాగనే గుజరాత్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ తమిళనాడు. తదుపరి 17 నాటికి ఏది హైయెస్ట్ లో ఉందంటే గుజరాత్, అలాగనే తమిళనాడు కూడా. మీకు రాజస్థాన్ ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ లో ఉంటుంది. దీనికి ఒక రీజన్ కూడా మనం ఏంటంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ ఆల్సో టాప్ ప్లేస్, తమిళనాడు ఆల్సో ఇన్ టాప్ ప్లేస్. తమిళనాడు ఏంటంటే ఆ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి కారణం. కేవలం ఈ రాజస్థాన్ గుజరాత్ స్టార్టింగ్ పొజిషన్లో అంటే 1 or 2 ప్లేసుల్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అక్కడ కర్కట రేఖ అన్నది అక్కడికి వెళ్తూ ఆ సరౌండింగ్స్ లో ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్ లో థార్ ఎడారి ఉంది అంటే అక్కడ ఈ ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ తీవ్రత ఎక్కువగా ఉండడం, మనము అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చుకోవాలంటే సోలార్ ప్యానల్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ లో సోలార్ పవర్ జనరేషన్ ట్రిలియన్ వాట్ అవర్ లో ఇవ్వడం జరిగింది. 2013-14 లో అంటే 3.36, 14-15 లో 4.6, అలానే ఎంతవరకు ఇచ్చారంటే లాస్ట్ ఫిజికల్ ఇయర్ వరకు 60.40 ట్రిలియన్ వాట్ అవర్స్ వరకు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ టేబులర్ ఫామ్, కాకపోతే ఇప్పుడు ఫిజికల్ ఇయర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ గా ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇస్తే ఇక్కడ ఫిజికల్ ఇయర్ లో వాటి యొక్క పర్సంటేజ్ ఎలాగ ఉన్నాయి, ఈ సోలార్ పవర్ ఎలా ఇంక్రీజ్ అయిందన్న విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ బోత్ గ్రౌండ్ అండ్ రూఫ్ మౌంటెడ్ ప్లాంట్స్, ద కంట్రీస్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ వాస్ 39,083 megawatts as of 28th February 2021. ఇవి రీసెంట్ క్యాలిక్యులేషన్స్, అవి రీసెంట్ స్టాటిస్టిక్స్. మీరు ఇవి గుర్తుపెట్టుకోని అన్ని రాయలేకపోయినా అట్లీస్ట్ ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎక్కడ వచ్చిందో అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. చివరిగా కొన్ని మీరు కంపారిజన్ రాసేటప్పుడు 2013-14 ఫిజికల్ ఇయర్ లో ఉన్నటువంటి సోలార్ పవర్ ప్రొడక్షన్ 3.36 ట్రిలియన్ వాట్ అవర్స్, అదే 2021 వచ్చేసరికి అది 60.40 ట్రిలియన్ వాట్ అవర్స్ గా చెప్పవచ్చు. ఇలాంటి పాయింట్స్ రాయడం ద్వారా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, టోటల్ మనం గుర్తుపెట్టుకోకపోయినా. సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫ్రమ్ April 2019 to March 2020 was 15.1 trillion watt hours, or 3.6 of the total generation. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సోలార్ ఎనర్జీ అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అంటే టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇండియా. అంటే బై ఆల్వేస్ ఎన్ని రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయో, ఎన్ని ఎనర్జీ సోర్స్ ఉన్నాయో అన్నింటినీ కలిపితే ఎంత పవర్ వస్తుంది, దానిలో ఎంత పర్సెంటేజ్ అంటే 3.6% సోలార్ పవర్. 31st July 2019 నాటికి
సోలార్ పవర్ గ్రౌండ్ మౌంటెడ్ అంటే ఓన్లీ భూమి పైన మాత్రమే ప్యానల్స్ ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాటితో వచ్చినటువంటి సోలార్ పవర్ చూడండి 27,930.32. ఇవన్నీ కూడా మెగావాట్స్ లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి అంత పవర్. నెక్స్ట్ సోలార్ పవర్ రూఫ్ టాప్, అది ఇండస్ట్రియల్ పర్పస్ అయినా, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్ చేసుకున్న, కమర్షియల్గా ఏదైనా సరే ఒక కమర్షియల్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి కొన్ని, అది ఇండస్ట్రీ కాకపోవచ్చు. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకో, తన పై భాగంలో ఏర్పరచుకున్న సోలార్ ప్యానల్స్, అది ఒక రకం కమర్షియల్ యూసేజ్. అలాగే కంప్లీట్ గా డొమెస్టిక్ పర్పస్, అంటే ఇంటి ఇళ్ల పైన మాత్రమే ఆఫ్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మాత్రం యూజ్ చేసుకునే సందర్భం ఉంటుంది. ఇలాగా కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ 3 టైప్స్ లో కూడా సోలార్ పవర్ రూఫ్ టాప్ అయితే 2141.03 మెగావాట్స్. ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్, ఇది పూర్తిగా రిమోట్ ఏరియాస్ లో గ్రిడ్ తో కనెక్టివిటీ లేకుండా ఏర్పరచుకుంది 919.15 మెగావాట్స్. టోటల్ పవర్ ఎంత అంటే 38,990. చూడండి, ఇండియాలో మేజర్ ఫోటో వాల్టాయిక్ స్టేషన్స్ చాలా పెద్దవి, అది డయాగ్రమాటికల్ గా చూపించడం జరిగింది. బాట్లా సోలార్ పార్క్, నెక్స్ట్ మహారాష్ట్ర సోలార్ పవర్ ప్లాంట్, తెలంగాణలో ఒకటి ఉంది పావగడ సోలార్ పార్క్, కర్నూలులో ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఎన్పి కుంట అల్ట్రా మెగా సోలార్ పార్క్, తమిళనాడు సోలార్ పార్క్ చూడండి, కౌముది సోలార్ పవర్ ప్లాంట్స్. వీటి గురించి ఈ పక్కన ఎంతెంత ఇస్తుందని చెప్పండి. బాడ్లా సోలార్ పార్క్ అనేది రాజస్థాన్ లో ఉంది, దాని లొకేషన్ నార్త్ యాంగిల్ ఎంత, ఈస్ట్ యాంగిల్ ఎంత చెప్పింది. దాని అదంతా అవసరం లేదు, కానీ అది ఇచ్చినటువంటి పవర్ జనరేషన్ మాత్రం ఉంటే గుర్తుపెట్టుకోండి మీరు, 2245 మెగావాట్స్. అలాగనే పవగడ సోలార్ పార్క్, ఇది కర్ణాటకలో ఉంది, 2050 మెగావాట్స్. అలాగే కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇది 1000 మెగావాట్స్ ఇస్తుంది. ఇవి కాకుండా తమిళనాడులో ఒకటి ఉంది చూడండి, అది 648 మెగావాట్స్. మరియు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర సోలార్ పవర్ ప్లాంట్. ఇవి మేజర్ పవర్ ప్లాంట్స్. ఇవి కాకుండా మరికొన్ని ఇక్కడ మీకు చార్ట్లో చూపించడం జరిగింది. ఎన్టీపీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒడిశాలోను, సనార్క్ సోలార్ ఒడిశా, ఆర్ఎన్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పవగాడ కర్ణాటక, నెక్స్ట్ బోలాంగిర్ సోలార్ పవర్ ప్లాంట్ ఒడిశా, అజూర్ పవర్ గుజరాత్, గ్రీన్ ఇన్ఫ్రా సోలార్ ఎనర్జీ గుజరాత్, వా సోలార్ పవర్ ప్లాంట్ గుజరాత్. ఏ స్టేట్లో ఏ పవర్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ చూడండి. కర్నూలులో అల్ట్రా మెగా సోలార్ పవర్, ఇంతకు ముందు చెప్పుకున్న వాటిని చార్ట్లో రూపొందించడం జరిగింది. దీన్ని అంతటిని మీకు నేను పీడిఎఫ్ రూపం పంపించాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. This is about the distribution of production of the solar power in different regions like north, west, south, east and northeast in 2019-20 fiscal year.
మీకు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలో పెట్టాను, చూసారా? చూసాం సార్. ఎప్పుడు రాయాలి ఎగ్జామ్? 16. 16 ఒకటి. సీటు మొత్తం 16 అన్నట్లున్నారు సార్. 16 ఒకటి. నిమిషం సార్. 2 డేట్లు. అమ్మ చెప్పమ్మా. 18న C2 పెట్టారు సార్, C1 ఏమో 16 పెట్టారు సార్. 16, 18. యాక్చువల్గా 19 పెడదాం అనుకున్నామా? 19, 20 ఏదో ఒక రోజు హాలిడే ఉంది, ఉందని అనుకుంటా. అందువల్ల ఒకరోజు గ్యాప్ ఇస్తాం మీకు. మార్నింగ్ అని దానిలో పెట్టాను, మార్నింగ్ ఈవినింగ్ అనేది నేను తర్వాత డిసైడ్ చేస్తాను. మీకు ఎన్ని మార్క్స్ రాస్తారు మీరు? 75 మార్క్స్ రాసేయండి, 3 hours ఎగ్జామ్. మీరు ఇది మిగతా వాళ్ళందరికీ చెప్పండి. 75 మార్క్స్ రాస్తారు కదా, ఈ రెగ్యులర్ కాలేజీకి వస్తే మీ పెర్ఫార్మెన్స్ ఎవరెవరు రెగ్యులరిటీగా ఉన్నామని చూసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ కేసుల్లో ఒకటోది ఏంటంటే, మీరు ఇక్కడ నాకు క్లాస్కి అటెండ్ అవుతున్నటువంటి అటెండెన్స్ విషయంలోను, రెండోది మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు ఇంటర్నల్ మార్క్స్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో మీ పెర్ఫార్మెన్స్ ఒకటవది, ఇప్పుడు క్లాస్కి మీ యొక్క రెగ్యులారిటీ ఒకటి. ఈ రెండింటిని బేస్కొని ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ప్రాక్టికల్ మార్క్స్ అనేది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. కనుక ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం మరి మీరు రోజు కాలేజీకి రాకుండా ఆన్లైన్ క్లాసులలో ఉంటున్నారు కనుక మాకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే, మీకు ఎగ్జామ్ పెట్టడం, ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ మరియు మీరు ఇప్పుడు క్లాసుకి అటెండ్ అవుతున్నటువంటి ఈ అటెండెన్స్ బేస్డ్గానే ఇంటర్నల్ మార్క్స్ని అసెస్ చేస్తాం. మేము అసెస్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరన్నా ఓకే సార్. విషయాన్ని ఈ క్లాస్ అండి. ప్రసాద్, ఈ విండ్ టర్బైన్స్ మీద క్వశ్చన్ అడిగావు కదా, ఇంత ముందు క్లాస్లో దాన్ని చెప్పడం జరిగింది, ప్లస్ దాని పీడిఎఫ్ను కూడా పంపించాను. పీడిఎఫ్తో నోట్స్ రాసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పిన క్లాస్ కావాలంటే రికార్డింగ్ పంపిస్తాను, ఒకసారి చూడు. వింటున్నారా? ఓకే సార్. ఓకే.